అన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्ब वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुण कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి బంధువులారా, ఈశ్వర స్వరూపులారా, ఈరోజు కార్యక్రమంలో మీరు థంబ్నెయిల్ చూశారు, మీకు సొంత గృహము కావాలా? చాలామంది కూడా నూతన గృహం అంటే ఎవరికి వారికి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందని, ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలని, సొంత వాహనం ఉండాలని, పిల్లలు మంచి భవిష్యత్తులో వారు ఉండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, ఆర్థిక పరంగా ఎంతో మంచి స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరికి కలిగే సంకల్పాలే ఇవన్నీ. చాలా మందికి ఏమవుతుందంటే, సొంత గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నప్పుడు చివరిదాకా డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి, కానీ చివరిదాకా వచ్చి పక్కకు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కారణాలు తెలియవు, ఎందుకు ప్రతిదీ ఏది నాకు ముడిపడట్లేదు అనే భావన వారికి కలగటం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా మీరు నిజంగానే సొంత గృహము ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు సొంత గృహాన్ని పొందాలి అంటే నేను చెప్పే ఈ చక్కటి పరిష్కారాన్ని మీరు పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతాయి. ఇక్కడ మనం సాయి తత్వంలో ఇవన్నీ ఎక్కడున్నాయనే ప్రశ్న దయచేసి వేయకండి. ఎందుకంటే సాయి తత్వం అనేది మనుషులను మనందరం జీవన విధానంలో ఎలా తీసుకుని వెళ్తామనేది ఉంది. అంతేకాకుండా అసలు సాయి సచరిత్రను మీరు గమనించినట్లయితే అప్పట్లో వచ్చే భక్తులందరికీ కూడా బాబా అనేక రకాలుగా శారీరకపరమైన రుగ్మతలకు పరిష్కారాలు సూచించాడు. అనేక రకాల పరిష్కారాలు ఇవన్నీ ఆయన చూపించాడు. ఎందుకంటే ప్రజలకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తేనే దైవం మీద సరైనటువంటి గురి కుదురుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన ప్రేరణతోనే ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది తప్పితే సొంతంగా సృష్టించినవి కావు. కాబట్టి నూతన గృహం పొందాలంటే ముందు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటయ్యా అంటే, పసుపుని తీసుకొని 5 ముద్దలు రౌండ్గా చేయండి, ఉండల్లాగా 5 ఉండలు చేసి వాటికి బొట్టు పెట్టి తమలపాకులో పెట్టి బాబా ముందు పెట్టి బాబా అష్టోత్తర శతనామావళితో 5 పసుపు ముద్దల్ని పూజ చేయండి, అష్టోత్తర శతనామావళితో. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః. ఈ 5 పసుపు ముద్దలు ఏవైతే రౌండ్గా చేసి మీరు పెట్టారో గోళంలాగా, వాటిని పూజించిన తర్వాత వాటిని మీరు ఆకుపచ్చ రంగు వస్త్రం ఒకటి తీసుకొని ఈ ఆకుపచ్చ రంగు వస్త్రంలో మీరు ఏం చేస్తారంటే ఈ తమలపాకుతో సహా 5 పసుపు ముద్దలను అందులో పెట్టి దాంట్లో 11 రూపాయలను ముడుపు కింద పెట్టి సంకల్పం చెప్పుకొని గృహప్రవేశం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఓ బాబా జరిపించు అని చెప్పి సంకల్పించుకొని ముడుపు కట్టి బాబా దగ్గర పెట్టండి. పెట్టి ఒక్క 11 వారాలు ఈ నామస్మరణ ఓం సిద్ధ సంకల్పాయ నమః రోజు 108 సార్లు మీరు చేసినట్లయితే 77 రోజులండి తప్పకుండా చూడండి దోవలు దొరుకుతాయి. ఊహించని విధంగా మీకు గృహము నిర్మించుకునే భాగ్యాన్ని బాబా అందించటం ముమ్మాటికి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్ దొరకవచ్చు, కొన్ని సందర్భాల్లో స్థలం కొనుక్కోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టచ్చు. మీ సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధించటం ముమ్మాటికి సత్యం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.